కంట్లో శుక్లానికి ఇవాళ సర్జరీ అనేది ఒక అత్యుత్తమమైన పరిష్కారం. ఒకప్పటిలా కంట్లో శుక్లాలకు కళ్లద్దాలు వాడుకుంటూ సరిగ్గా చూపు కనిపించక ఆపుసోపాలు పడాల్సిన అవసరం ఇప్పుడు ఎంత మాత్రం లేదు. సర్జరీ, లేజర్ చికిత్సల సాయంతో తక్కువ ఘాటు, ఖచ్చితత్వంతో సర్జరీ చేసి కంటి చూపును పూర్తిగా తిరిగి రప్పించే సౌలభ్యం ఇవాళ మనకు అందుబాటులో ఉంది. అయితే శుక్లానికి సర్జరీ చేయించుకున్నాక వారం 10 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి. చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు కళ్లల్లోకి చుక్కల మందులు వేసుకోవటం వరకు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాలి. శుక్లానికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శుక్లాల సమస్య గలవారికి మబ్బుగా అయిన కంటి సహజ కటకాన్ని తొలగించి దాని స్థానంలో కృత్రిమ కటకాన్ని అమరుస్తారు. చాలామంది దీని నుంచి త్వరగానే కోలుకుంటారు. అయినప్పటికీ సర్జరీ అనంతరం కొన్ని రోజుల పాటు తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. ముఖ్యంగా చేతులతో కంటిని రుద్దకూడదు. తెలిసో తెలియకో కంటిని రుద్దితే కుట్లు వదులవ్వచ్చు. కుట్లు లేని సర్జరీ అయినా కూడా చేత్తో రుద్దితే నయం కావటం ఆలస్యం కావచ్చు. ఇది ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఒకవేళ కంటి నుంచి నీరు కారుతున్నా, దురద పెడుతున్నా శుభ్రమైన గుడ్డతో లేదా తడి దూది ఉండతో నెమ్మదిగా తుడుచుకోవాలి. ప్రకాశవంతమైన వెలుగు, ఎండ, దుమ్ము, ధూళి కంట్లో పడకుండా చలువ కళ్లద్దాలు ధరించాలి. నిద్రిస్తున్నప్పుడు తెలియకుండా కంటిని రుద్దుకోకుండా చూడ్డానికి వారం వరకు కంటి మీద రక్షణ షీల్డ్ పెట్టుకోవాలి. సర్జరీ అయ్యాక తొలి 10 రోజుల వరకు తల స్నానం చేయకూడదు. చుబుకం కింది నుంచే స్నానం చేయాలి. తడి తువ్వాలతో ముఖం తుడుచుకోవాలి. తొలి 10 రోజుల వరకు మామూలు నీటితో ముఖం కడుక్కోకూడదు. నేరుగా కళ్లల్లోకి సబ్బు, షాంపూ, నీరు వెళ్లకుండా చూసుకోవాలి. సర్జరీ అయిన కంటిని నేరుగా తాకకూడదు. కంటిని దెబ్బతీయగల పనులేవీ చేయకూడదు. దెబ్బలు తగలడం, ఇన్ఫెక్షన్లు తలెత్తకుండా చూసుకోవడానికి నెల వరకు పిల్లలతో ఆడుకోవడం, ఈత కొట్టడం వంటి వాటికి దూరంగా ఉండాలి. నెల రోజుల వరకు మరీ బరువైన వస్తువులు ఎత్తకూడదు. గట్టిగా దగ్గడం, తుమ్మడం, విసర్జన సమయంలో ముక్కటం, ముందుకు మంగడం వంటివి చేయకూడదు. ఇలాంటివి కంట్లో ఒత్తిడి పెరిగేలా చేస్తాయి. కంటి చుక్కల మందును క్రమం తప్పకుండా వాడుకోవాలి. తీవ్రమైన నొప్పి, చూపులో మార్పులు, కంట్లో మిరమిట్లు, ఎరుపు ఎక్కువగా అవడం, వికారం, వాంతి, దగ్గు మరీ ఎక్కువగా రావడం వంటివి గమనిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సర్జరీ నుంచి కోలుకున్నాక డాక్టర్ని సంప్రదించిన తరువాతే వాహనం నడపాలి. శుక్లాల ఆపరేషన్ అనంతరం ప్రపంచం కాస్త ప్రకాశవంతంగా కనిపించొచ్చు. చలువ కళ్లద్దాలు, డ్రైవింగ్ కళ్లద్దాలు ధరించడం ద్వారా హెడ్లైట్ల వెలుగు అంతగా కళ్లల్లోకి వెళ్లకుండా చూసుకోవచ్చు. శుక్లాల సర్జరీ అయిన 3 రోజుల తర్వాత షేవింగ్ చేసుకోవడం మొదలు పెట్టవచ్చు. టీవీ చూడడం వంటి పనులను 2-3 రోజుల తర్వాత చేయొచ్చు. వారం అనంతరం తేలికైన ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు. ఇక చేతుల్ని తరచూ శుభ్రం చేసుకోవాలి. సబ్బు నీటితో చేతుల్ని కడుక్కోకుండా కళ్లను తాకకూడదు. శుభ్రమైన వేడి నీటిలో దూదిని అద్ది రోజుకు 2-3 సార్లు కళ్ళు శుభ్రం చేసుకోవాలి.